హాయ్ ఫ్రెండ్స్, మనకి సిటీ ఇంటిమేషన్ గురించి అప్డేట్ అయితే నేను ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వెంటనే చేసేసాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే దాని మీద చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో దాని మీద క్లారిటీ ఇస్తాను. అంటే తర్వాత మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అండ్ షిఫ్ట్స్ గురించి, వాటి టైమింగ్స్, అంటే తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన ట్రావెలింగ్ పాస్కి ఎలాగా ఏం డాక్యుమెంట్స్ కావాలి అన్నీ కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మాట్లాడుకుందాం. మేజర్గా మీకు ఉండే డౌట్స్ గురించి ఇందులో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ సిటీ ఇంటిమేషన్ సంబంధించిన అన్ని విషయాల గురించి. ఓకే, ఇది మనకి సిటీ ఇంటిమేషన్కి సంబంధించి ఇచ్చిన డాక్యుమెంట్ అనమాట. సో ఇది కనుక మనం చూసుకున్నట్టయితే, ఈ డాక్యుమెంట్ కనుక మనం చదివితే మేజర్గా మీకుండే డౌట్స్ కొన్ని క్లియర్ అయిపోతాయి. సో ఇందులో ఏం చెప్తున్నారు, ఫస్ట్ థింగ్ సిటీ ఇంటిమేషన్ సంబంధించి ఏఎల్పికి సంబంధించింది యాక్టివేటెడ్ 10 days బిఫోర్ ఎగ్జామ్ డేట్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది నా ఎగ్జామ్ అంటే మా సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఓపెన్ అవ్వట్లేదని అయితే అడుగుతున్నారు. బేసిక్గా ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మనకి రైల్వేస్ సంబంధించి సిటీ ఇంటిమేషన్ మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో దానికి 10 days బిఫోర్ మాత్రమే ఓపెన్ అవుతుంది. అంటే కొంతమందికి 25th ఉండొచ్చు. ఇక్కడ నాకు చూసినట్టయితే కొంతమంది 25th ఉంటుంది, కొంతమందికి 26th ఎగ్జామ్ ఉంది, కొంతమందికి 27th ఉంది, 28th ఉంది, 29th ఉంది. ఓకేనా? సో అందరికీ సిటీ ఇంటిమేషన్ ఒకేసారి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఎవరికైతే 25th ఉందో వాళ్ళకి 15th ఓపెన్ అయ్యిద్ది, అంటే నిన్న ఓపెన్ అయ్యింది. ఓకేనా? సో ఎవరికైతే 26th ఉందో ఈ రోజు ఓపెన్ అవుతుంది. పొద్దున్న దాకా ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడు ఓపెన్ అవుతుంది, లైవ్ అయిపోయింది, చెక్ చేసుకోండి. సో 26th వాళ్ళకు కూడా కనబడుతుంది అనమాట. సో ఒకవేళ ఈ 2 డేట్స్లోనూ లేదు అనుకుంటే మీరు చెక్ చేసినా కూడా మీకేమని కనిపిస్తుంది, మీ అప్లికేషన్కి ఇంకా యాక్టివేట్ అవ్వలేదు అన్నట్టు చూపిస్తుంది అనమాట. సో యాక్టివేట్ ఎప్పుడవుతుంది, మీ డేట్కి 10 రోజుల ముందు మాత్రమే అవుతుంది. సో ఇప్పుడు చెక్ చేస్తే మీకు చూపించట్లేదు, సిటీ స్లిప్ ఈజ్ నాట్ యాక్టివ్ ఫర్ యువర్ అప్లికేషన్, నాట్ లైవ్ ఫర్ యువర్ అప్లికేషన్ అని కనుక వచ్చిందంటే అర్థం రిమైనింగ్ డేట్స్ 26th తర్వాత మీ ఎగ్జామ్ ఉన్నట్టు, 27, 28, 29. ఓకే, అలా కాకుండా ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని వచ్చింది అనుకోండి మీకు, అంటే మీరు తప్పిస్తున్నట్టు అనమాట. ఓకేనా? సో అది చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది మేజర్గా అందరూ చాలామంది నన్ను అడుగుతున్నారు అనమాట. మన గ్రూప్లో కూడా డిస్కస్ చేసుకుంటున్నారు ఓపెన్ అవ్వట్లేదని. సో నన్ను అడిగితే ఈ సిస్టమ్ అయితే కరెక్ట్ కాదనే అనిపిస్తుంది. ఒకేసారి ఓపెన్ అయిపోతే ఈ కన్ఫ్యూజన్స్ ఏమి ఉండవు అనమాట. అందరికీ ఎట్ ఏ టైమ్ ఒకేసారి సిటీ ఇంటిమేట్ చేసేస్తే బెస్ట్ కదా. సో రిజర్వేషన్స్ చేసుకునే వాళ్ళు ఆ టైంలో చేసుకుంటారు. అని డైలీ చెక్ చేసుకోవటం అన్నది, అంటే మనం కాన్షియస్గా ఉండి చదువు మీద ప్రిపరేషన్ పక్కన పెట్టేసి మళ్ళీ ప్రతిసారి దీని మీద అనవసరమైన టైం వేస్ట్ చెక్ చేసుకోవటం. సో నాకైతే ఈ సిస్టమ్ నచ్చలేదు. బట్ ఇది నాకు నచ్చిన దాంతో ఏం ఉపయోగం లేదు. సో జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. ఒకేసారి పెడితే మాత్రం స్టూడెంట్స్కి కొంత బెనిఫిట్గా ఉండేది. అండ్ మీకు SMS అండ్ ఈమెయిల్స్ కూడా వస్తున్నాయి, స్టార్ట్ అయ్యింది, చాలామందికి వస్తున్నాయి అనమాట. మీకు మీ ఎగ్జామ్ డేట్కి రిలేటెడ్ ఈ సిటీ ఇంటిమేషన్ రిలేటెడ్ మీకు SMS ఈమెయిల్ కూడా వస్తుంది. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ ఆల్రెడీ 25th వాళ్ళకి వచ్చేసి ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇందులో ఏదైనా కంప్లైంట్ ఉంటే, సో మేజర్గా మనకి ఇష్యూ అయితే ఉందన్నమాట. నిన్న జరిగిన దానిలో ఏంటి మనకి చూసుకుంటే, ఓబీసీ వాళ్ళకి, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అప్లై చేసిన వాళ్ళకి కూడా పక్కన CL చూపించింది అనమాట, అంటే క్రీమీ లేయర్ అని చూపించింది. సో బేసిక్గా అంటే ఏంటి, తప్పు చూపించింది. సో దానికి మనం ఇలాంటి తప్పులు అదనే కాదు, ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీకు హెల్ప్ లైన్ అని పక్కన ట్యాబ్ ఉంటుంది. ఓకేనా? మీరు ఓపెన్ చేసుకుంటే పక్కన ట్యాబ్ హెల్ప్ లైన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఇచ్చేసి మొత్తం మెసేజ్ అనేది టైప్ చేసి ఇచ్చేస్తే కనుక వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట, ఒక కంప్లైంట్ లాగా. వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకుంటారు. సో అవనే కాదు, మీకు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇటువంటివి ఏమైనా వచ్చినాయి మీ డాక్యుమెంట్, మీ సిటీ ఇంటిమేషన్ లెటర్ సంబంధించిన దానిలో అంటే ప్లీజ్ అక్కడ హెల్ప్ లైన్లో మీరు కంప్లైంట్ లాంటిది అయితే సబ్మిట్ చేసేయండి. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ CLకి సంబంధించి ఓబీసీ వాళ్ళదైతే రెక్టిఫై అయిపోయింది. మధ్యలో కొంతసేపు సర్వర్ని ఆపి రెక్టిఫై చేశారు. సో ఇప్పుడు NCLఏ చూపిస్తుంది. ఓకే, ఆ సమస్య అయితే రెక్టిఫై అయిపోయింది. అది కూడా చాలామంది అడిగారు కదా, రెక్టిఫై అయిపోయింది. అండ్ ఇంకా చాలామంది అనుకుంటున్నారు, కొంతమంది ఇప్పుడు ఈ లెటర్ ఏదైతే సిటీ ఇంటిమేషన్ ఉందో ఇదే హాల్ టికెట్ అని కూడా, అంటే అడ్మిట్ కార్డ్ అని కొంతమంది అనుకుంటున్నారు. విచ్ ఈజ్ నాట్ ట్రూ అనమాట. అంటే ఇది అడ్మిట్ కార్డ్ కాదు, జస్ట్ మీకు ఏ సిటీలో వచ్చింది, సో దట్ మీరు రిజర్వేషన్స్ అవి ప్లాన్ చేసుకుంటారు కదా, దానికోసం ఇచ్చారనమాట. ఇది పనికిరాదు. ఇది తీసుకెళ్ళి అడ్మిట్ కార్డ్ ప్లేస్లో ఇస్తే తీసుకోరు. ఓకే,
సో అందుకని అది మీకు అడ్మిట్ కార్డు 4 days ముందు, మీ ఎగ్జామ్ 4 days ముందు మాత్రమే ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఎగ్జామ్ సెంటర్ గురించి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో జస్ట్ ఎగ్జామ్ సిటీ మాత్రమే ఉంది. ఓకేనా? సో ఎగ్జామ్ సిటీ చూసుకోండి. అండ్ ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే దానికి సంబంధించి రిజర్వేషన్ అయితే చేసేసుకోండి. ఇది వెంటనే ఎగ్జామ్ సిటీ చూడగానే అక్కడికి రిజర్వేషన్ అయితే చేసుకోండి. అండ్ ఎవరికైతే ఫ్రీ ట్రావెలింగ్ పాస్ ఉంటుందో వాళ్ళు అవైల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటే మేజర్గా ఫస్ట్ షిఫ్ట్, ఇక్కడ మనకి 3 షిఫ్ట్లో ఎగ్జామ్ అయితే జరగబోతుంది. సో ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు ఖచ్చితంగా అట్లీస్ట్ 1 day బిఫోర్ అయితే వెళ్ళండి. అంటే అందరూ 1 day బిఫోర్ వెళ్తే, రికమెండెడ్ అయితే 1 day బిఫోర్ వెళ్తే మంచిది. అండ్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు అయితే కంపల్సరీ 1 day బిఫోర్ అయితే వెళ్ళండి. ఎవరికైతే ఎగ్జామ్ సీరియస్ కంపల్సరీ నేను పాస్ అవుతానని నమ్మకం ఉంటుందో చిన్న ఛాన్స్ కూడా తీసుకోవద్దు, 1 day బిఫోర్ అయితే వెళ్ళండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే కొన్నిసార్లు గూగుల్ లొకేషన్స్ ఇస్తారు మనకి ఎగ్జామ్కి సెంటర్కి సంబంధించి. 1 day బిఫోర్ వెళ్ళినప్పుడు ఆ సెంటర్ ఒకసారి విజిట్ చేయండి. సో దట్ కరెక్ట్ అడ్రస్సా కాదా, మనకి ఎలా వెళ్ళాలి వే అన్నది ముందే తెలుస్తుంది. ఎందుకంటే జాబ్ రిలేటెడ్ కదా, సీరియస్ ఆస్పిరెంట్స్ మనకు ఖచ్చితంగా వస్తుంది అనుకున్నప్పుడు మనం ఏ మిస్టేక్ చేయకుండా ఉండాలి. ఓకే, అండ్ షిఫ్ట్స్ గురించి టైమింగ్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ షిఫ్ట్ వచ్చేటప్పటికి 7:30కి మీకు ఓపెనింగ్ టైం అయితే 7:30 అనమాట. గేట్స్ క్లోజ్ చేసేది మీకు 8:30కి గేట్స్ క్లోజ్ చేసేస్తారు. అంటే రిపోర్టింగ్ టైము 7:30కి మీరు రిపోర్ట్ చేయాలి. ఒకవేళ లేట్ అయినా 8:30 వరకు గేట్స్ క్లోజ్ చేయరు. 8:30కి గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు. ఎగ్జామ్ వచ్చేటప్పటికి 9కి స్టార్ట్ అవుతుంది మార్నింగ్. ఓకేనా? సో మ్యాక్సిమం 1 hour ముందే ఉండండి. 7:30 అన్నారు కదా, 7:30కి ఉంటాకే చూడండి. గేట్ టైమింగ్, గేట్ క్లోజింగ్ దాకా కూడా వెయిట్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ వచ్చేటప్పటికి మీకు 11 AM గేట్ ఓపెన్ అవుతుంది. మీకు రిపోర్టింగ్ టైం అయితే 11 AM. అండ్ 12కి మీకు 12 PM, మధ్యాహ్నం 12 PMకి మీకు ఏంటంటే గేట్స్ క్లోజ్ చేసేస్తారు. అండ్ 12:30కి ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో గేట్ క్లోజింగ్ టైంకి ½ hour తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయిపోద్ది. తర్వాత చూసుకుంటే ఎగ్జామ్ 60 minutes, మీకు తెలుసు 75 questions ఉంటాయి. 60 minutes, 1 hourలో ఎగ్జామ్ అయితే అయిపోద్ది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ ఇది కంపల్సరీ క్వాలిఫై అయితేనే మీరు సెకండ్ టైర్కి వెళ్తారు కాబట్టి, ఇంకో టైర్ ఉంది కాబట్టి కొంచెం రిలాక్స్డ్కి వెళ్ళండి. అండ్ ప్రశాంతంగా ఎగ్జామ్ అయితే రాయటానికి ట్రై చేయండి. గివ్ యువర్ బెస్ట్, ఊరికే రాలేయొద్దు. అండ్ అస్సలు కట్ ఆఫ్ని మైండ్లో పెట్టుకుని అటువంటివి ఏం చేయొద్దు. ప్రశాంతంగా మీ బెస్ట్ అయితే మీరు ఇవ్వండి. అండ్ థర్డ్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి 3 PMకి అయితే రిపోర్టింగ్ టైం స్టార్ట్ అవుద్ది. 4 PM నుంచి మనకి గేట్ క్లోజ్, తర్వాత మీకు 4:30కి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఈ 1 hour మీరు ఏదైతే ప్రజెంట్ చేస్తారో అదే మీ జాబ్ని డిసైడ్ చేస్తుంది అనమాట. సో మీరు ఇంతకుముందు 3 years చదివారా 10 years చదివారా అన్నది అసలు మ్యాటర్ కాదు. ఈ ఎగ్జామ్లో 1 hour ఏం చేస్తారు అన్నదే మీ మ్యాటర్ అక్కడ. ఓకేనా? సో దానికోసం బెస్ట్ ప్రిపరేషన్ అయితే అవ్వండి. ఇప్పుడు ప్రజెంట్ నేను కూడా మన ఛానల్లో రెగ్యులర్గా మీకు బెటర్ వీడియోస్, ఇప్పుడు లాస్ట్ మినిట్ సిరీస్ అయితే చేస్తున్నాం కదా. సో ఏదైతే ఖచ్చితంగా అడుగుతారు, మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నవి మనం రెగ్యులర్ చేస్తున్నాం. నిన్న నేను ఎలక్ట్రిసిటీ లైవ్ చేశాను, ఆల్మోస్ట్ 2 hours, ఒక 30 questions. సో ఆల్మోస్ట్ ఓవరాల్ సిలబస్ మనకి కవర్ అయ్యేలాగా న్యూమరికల్స్ విత్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ అయ్యేలాగా చేశాను. చూడని వాళ్ళు కంపల్సరీ చూడండి. నేను ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, ఐ బటన్లో ఇస్తాను. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే డిసీజెస్, వైరస్ అన్నీ కవర్ చేశాను అనమాట. మీకు చూపిస్తాను, అది ఎండ్ స్క్రీన్లో చూపిస్తాను. సో ఇది మనకి బేసిక్గా దీని గురించి అయితే సిటీ ఇంటిమేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి బేసిక్గా ఇది. అండ్ తర్వాత మీకు లాగిన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. సో ఇట్లా ఉంటుంది అనమాట. మీరు ఇందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో కరెక్ట్ నెంబర్ ఇవ్వండి. మీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఒక నెంబర్ వస్తుంది కదా అది, అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కనుక చేసేసుకుంటే మీకు అక్కడ ఓపెన్ అయిపోద్ది. సిటీ ఏంటి అన్నది తెలుస్తుంది, ఏ షిఫ్ట్ అనేది కూడా తెలుస్తుంది. ఇకపోతే మనకి ఎగ్జామ్ సెంటర్కి మేజర్గా తీసుకెళ్లాల్సింది కాల్ లెటర్ అయితే తీసుకెళ్ళాలి. ఏదైతే అడ్మిట్ కార్డ్ వస్తుందో 4 days ముందు అది తీసుకెళ్ళాలి. తర్వాత ఒరిజినల్ ఐడీస్ ఉన్నాయి కదా, ఒరిజినల్ ఐడి ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. అండ్ ఇంకొక ప్రూఫ్ ఏదన్నా తీసుకెళ్ళండి. బట్ నన్ను అడిగితే 2-3 ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఒరిజినల్ ఐడి కార్డ్స్. అండ్ దానిలో డీటెయిల్స్ కూడా కరెక్ట్ ఉండాలి. మీ పేర్లో మిస్టేక్స్ అట్లాంటివి కాకుండా కరెక్ట్గా ఉన్నవి మాత్రమే తీసుకెళ్ళండి. 1-2 ఎక్కువ తీసుకెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు. బట్ ఖచ్చితంగా ఏదో ఒక కార్డు తీసుకెళ్ళడం కాదు, 2-3 తీసుకెళ్ళండి. ఓకేనా? అండ్ ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి. అది కూడా మీరు ఏదైతే
అప్లికేషన్లో ఇచ్చారో ఆ ఫోటో తీసుకెళ్ళండి. మోస్ట్లీ మీకు అది బాగా వర్క్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు గెడ్డంతో ఉన్నారనుకోండి, అలా వెళ్ళండి. లేకపోతే ట్రిమ్ చేస్తుంటే ట్రిమ్ చేసి వెళ్ళండి. బేసిక్గా ఆ ఫోటోతో మ్యాచ్ అవ్వాలన్నమాట, చెక్ చేస్తారు. అండ్ ఆధార్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ కనుక చేసుకుంటే కొంచెం స్మూత్గా ఉంటుంది ప్రాసెస్ అన్నది. ఓకే. అండ్ తర్వాత మీకు ట్రావెలింగ్ పాస్, ఫ్రీ ట్రావెలింగ్ పాస్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఫస్ట్ అయితే అది ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మీ నియర్ బై స్టేషన్ ఏదైతే ఉందో ఆ స్టేషన్, రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి అక్కడ మీకు మీ సిటీ ఇంటిమేషన్, ఇప్పుడు ఇది వస్తుంది కదా స్లిప్, ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఏదైతే ఇంతకుముందు సబ్మిట్ చేశారో క్యాస్ట్ సర్టిఫికేట్, అది కూడా తీసుకెళ్ళండి. అండ్ తర్వాత ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్ కూడా తీసుకెళ్ళండి. సో తీసుకెళ్తే మీకు అక్కడ ఏ టైం నుంచి ఏ టైం వరకు బుక్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి బుక్ చేసుకోవచ్చు అన్నీ ఇస్తారు. అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసి మీరు మీకు ఏది సూటబుల్లో ఏంటన్నది దాన్ని బట్టి మీరు రిజర్వేషన్ అయితే చేయించుకోవచ్చు. అండ్ చాలామంది అడుగుతున్నారు, సో చాలా డిస్టెన్స్ వేసారు కొంతమందికి నియర్ బైనే వచ్చాయని. సో మ్యాక్సిమం యావరేజ్గా చూసుకుంటే 500 కిలోమీటర్స్ బిలోనే వచ్చింది చాలా వరకు. అంటే ఏ బేసిస్లో చేశారు అంటే కూడా ర్యాండమ్ అనమాట. కొంతమంది అంటే బోర్డు వైజ్ ఏ బోర్డు సెలెక్ట్ చేసుకుంటే ఆ బోర్డు వేసారా అంటే అలా వేయలేదు పక్కా, ఎందుకంటే కొంతమందికి అలా వేయలేదు. సో బోర్డు వైజ్ అయితే చూడలేదు. మీ హోమ్ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో అయితే హోమ్ డిస్ట్రిక్ట్ వైజ్ మీ డిస్ట్రిక్ట్కి నియర్ బై వేసేవారు. ఇప్పుడు హోమ్ స్టేట్ చూసినట్టున్నారు మోస్ట్లీ. సో హోమ్ స్టేట్ కానీ నియర్ బై దగ్గరలో ఉన్న దగ్గరే వేసినట్టు అనిపిస్తుంది. ఓకేనా. బట్ అంత పర్ఫెక్ట్గా చెప్పేలాగా డేటా అయితే లేదు. ఓకే. సో మీ మేజర్ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ఎనీ మిస్టేక్, ఏ మిస్టేక్ జరిగినా కూడా హెల్ప్ డెస్క్ టైమింగ్స్ ఇచ్చారు కదా, మీరు హెల్ప్ డెస్క్లో అయితే ఫస్ట్ సబ్మిట్ చేసేయండి. మీకు అక్కడ ఆల్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇందులో లాగిన్ అయిన తర్వాత మీకు హెల్ప్ డెస్క్ కనిపించకపోతే ట్యాబ్ ఆల్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే హెల్ప్ డెస్క్ కనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు సబ్మిట్ చేయొచ్చు. ఓకే. లేదా ఆ ప్రాసెస్ కూడా డీటెయిల్గా చెప్పండి అని ఎక్కువ మంది అడిగితే అది కూడా చేద్దాం మనం. సో బేసిక్గా అదనమాట దీని గురించి. నెక్స్ట్ ఈ కంపల్సరీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్లేలిస్ట్ అన్నది చూసుకుని వెళ్ళండి ఎగ్జామ్కి. ఇది నేను లాస్ట్ మినిట్ సిరీస్ చేస్తున్నాను అనమాట. సో డిసీజెస్ కానీ లేకపోతే పీరియాడిక్ టేబుల్ కానీ విటమిన్స్ రిలేటెడ్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఇందులోంచి మేజర్గా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతారు జనరల్గా, కనీసం కొన్ని మార్క్స్ వస్తాయని. రివిజన్ లాగా ఉంటుంది. అండ్ తర్వాత మీకు ఎలక్ట్రిసిటీకి సంబంధించి నిన్న లైవ్ కూడా చేశాను. సో ఈరోజు కూడా మనకి 2 టాపిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఈవినింగ్ లైవ్ కూడా కండక్ట్ చేస్తాను మోస్ట్ ప్రాబబ్లీ. సో లైవ్స్కి అటెండ్ అవ్వండి. డెఫినెట్లీ వర్త్ అనమాట మీకు. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ఈ 2 అవర్స్లో మీరు ఆ ఎలక్ట్రిసిటీ నుంచి మేజర్గా వచ్చే క్వశ్చన్స్ అన్నీ నేను అంటే ప్యాటర్న్ కానీ అన్ని ఫార్ములాస్ కవర్ అయ్యేలాగా ప్రాబ్లమ్స్ కానీ అన్నీ చెప్పాను అనమాట. సో చూడండి మీకు అర్థమవుతుంది. అండ్ తర్వాత ఎగ్జామ్లో ఎలాగా మాక్ టెస్ట్లు అసలు ఎలా రాయాలి అన్న అప్రోచ్ కోసం నేను 75కి 75 క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలని లైవ్లో సాల్వ్ చేసి పెట్టాను చూడండి. 54 minutes ఉంది. సో అంటే ఎగ్జామినేషన్ 60 minutes ఉంటుంది. దానికంటే తక్కువ టైంలోనే ఎలా సాల్వ్ చేయాలని ఎక్స్ప్లెనేషన్తో నేను చెప్పాను. అదే నేను సాల్వ్ చేయాలంటే చాలా తక్కువ టైం పడుతుంది అనమాట, అరౌండ్ 35 minutes అట్లా పడుతుంది అనుకుందాం. ఓకే. సో అటువంటి ఫాస్ట్నెస్తో తప్పులు లేకుండా ఈజీగా ట్రిక్స్తో ఎలా చేయాలని తెలుసుకోవచ్చు ఆ వీడియో. సో ఈ ప్లేలిస్ట్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడి నుంచి ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. అండ్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ కూడా ఒకటి చేశాను అనమాట. సో చూడొచ్చు, మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడేదంతా ఇక్కడ ఉంటుంది. అట్లీస్ట్ ఈ లాస్ట్ 10 రోజులన్నా కరెక్ట్గా చదవండి, ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా అంటే వేరు, కానీ ఇప్పటి నుంచన్నా కొంచెం బాగా చదవటానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే ఇప్పటిదాకా క్లాసెస్ కానీ లేదు చదవట్లేదు దేనికి అనుకుంటే మీరు మన దగ్గర ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ రీజనింగ్ ఇప్పటిదాకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళైనా లేదా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా కానీ మీకు క్లారిటీగా ఒక సోర్స్ కావాలి అనుకుంటే డెఫినెట్గా మన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో పర్టికులర్గా మీకు ఈ సబ్జెక్ట్స్ రిలేటెడ్ క్లాసెస్ అయితే చేసామన్నమాట. సో కేవలం 299కే ఉంటుంది. సో 100, 200 గురించి చూడొద్దు, డెఫినెట్గా వర్త్ అనమాట. సో చూడండి, మీకు అర్థమవుద్ది. డెమోస్ కూడా ఇచ్చాను నేను అక్కడ. అండ్ పర్టికులర్గా నేను ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను లాస్ట్ టైము విత్ ఏ వెరీ గుడ్ స్కోర్, అంటే అరౌండ్ 90%. అలాగే ఎన్టీబీసీ క్లియర్ చేశాను. సో నాకు ఒక ఐడియా ఉంది. అలాగే మన దానిలో క్లాసెస్ చేసిన వాళ్ళు కూడా రకరకాల రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు అనమాట. సో మాకు ఒక ఐడియా ఉంది ఏం అడుగుతారని, దాని బేసిస్లోనే చేసాం క్లాసెస్ అన్నవి. సో డెఫినెట్గా ఉపయోగపడతాయి. అదే మీకు జనరల్ సైన్స్ మొత్తం కలిపి కావాలన్నా కూడా, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కావాలన్నా కూడా
కేవలం 599కే దొరికేస్తుంది అనమాట. అలాగే మీకు ఇప్పుడు ఏఎల్పి రాస్తారు మీరు, దానికి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావాలి అనుకుంటే తెలుగులో ఎక్కడ బెటర్గా దొరకదు మీకు. నేను ఇందులో పర్టికులర్గా 90% క్లియర్ చేశాను, 90% స్కోర్తో. ఇదే బేసిక్ మెరిట్ని అయితే డిసైడ్ చేస్తుంది. సో అది కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది 699K. అండ్ టెక్నీషియన్ కోర్స్ 999K ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉంది. అలాగే ఏఎల్పి ఫుల్ కోర్స్ CBT 1 CBT 2 పార్ట్ A CBT మొత్తం కలిపి 1199K అయితే దొరుకుతుంది అనమాట. సో ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో మన యాప్ అయితే ఉంటుంది, లింక్ ఎగ్జామ్ ట్రిక్స్ అని, అందులో డౌన్లోడ్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట. జస్ట్ 1000 కంటే తక్కువలో, 300 కంటే తక్కువలో మీకు క్లాసెస్ అయితే దొరుకుతున్నాయి. అండ్ ఎక్స్ట్రాగా SARAN కూపన్ కనుక వాడితే ఇంకా 10% తక్కువకి వస్తుంది దేని మీదైనా కూడా కోర్సు. సో ఇంత మంచి ఆపర్చునిటీని డెఫినెట్గా మిస్ చేయొద్దు. ఎవరైతే రైల్వే ఎగ్జామ్ సీరియస్గా ప్రిపేర్ అవుతారో తప్పకుండా తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది మన యాప్ది. అండ్ మీకు కనుక ఏమైనా డౌట్స్ వస్తే కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు అడగచ్చు. అండ్ దాంతోపాటు అక్కడ రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ ఫాస్ట్గా వస్తాయి, అలాగే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ ఫాస్ట్గా వస్తాయి. సో జాయిన్ అవ్వండి, ప్రొడక్టివ్గా ఎగ్జామ్కి రిలేటెడ్ స్టఫ్ అయితే అక్కడ మీరు డిస్కస్ చేయొచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అండ్ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, శరణ్ తేజస్ ఐడి అయితే ఉంటుంది. సో ఆ లింక్ అండ్ ఐడి అయితే ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఎలక్ట్రిసిటీ గురించి లైవ్ అయితే చేస్తానని. సో ఆ వీడియో ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అలాగే కంప్లీట్ సిరీస్, మనం లాస్ట్ మినిట్ సిరీస్ ఏదైతే చేస్తున్నామో ఆ సిరీస్ వీడియో ప్లేలిస్ట్ కూడా ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూసి అయితే వెళ్ళండి. డెఫినెట్గా మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. సో వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే నాకు మోటివేటింగ్ ఉంటుంది, ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు హెల్ప్ అయ్యేవి రెగ్యులర్గా ఫాస్ట్గా తీసుకొస్తూ ఉంటాను. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఉంచండి. రైల్వే రిలేటెడ్ బెస్ట్ మీకు కంటెంట్ అయితే ఇక్కడ వస్తూ ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, తేజస్.